శ్రీ గణేశాయ నమ. శారదా గురుభ్యో నమ. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 21వ తేదీ 5వ నెల 2026 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం శుక్లపక్షం పంచమి తిథి మధ్యాహ్నం 2:09 వరకు, అనంతరం షష్ఠి. పునర్వసు నక్షత్రం ఉదయం 9:44 వరకు, అనంతరం పుష్యమి నక్షత్రం. గండయోగం సాయంత్రం 4:33 వరకు, అనంతరం వృద్ధియోగం. బాలవకరణం మధ్యాహ్నం 2:09 వరకు, అనంతరం కౌలవకరణం. అమృత ఘడియలు ఉదయం 7:29 నుండి 8:59 వరకు. తిరిగి అమృత ఘడియలు రాత్రి 2:24 నుండి 3:55 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 10:01 నుండి 10:52 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:06 నుండి 3:57 వరకు. నేటి వర్జ్యం సాయంత్రం 5:19 నుండి 6:50 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. నేటి యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఇక ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతాపాసన గురించి విచారించినట్లయితే అధిక జ్యేష్ఠ శుద్ధ పంచమి ఈరోజు గురువారం. పునర్వసు నక్షత్రం ఈరోజు. రామచంద్రుడు ఆవిర్భవించినటువంటి ఆ దివ్యమైనటువంటి నక్షత్రం ఈరోజు రామ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయటం, రామ దర్శనం చేయటం మనకి విశేషమైనటువంటి ఫలితాన్ని మనకు అందజేస్తుంది. రాముడు గొప్పవాడా, రాముడి యొక్క చరిత్ర గొప్పదా, రామనామం గొప్పదా అంటే ఐశ్వర్యం రామ పూజనాత్ అని శాస్త్రం చెప్తున్నమాట. రాముడిని పూజించడం వల్ల ఐశ్వర్యం కలుగుతుందట. ఎటువంటి ఐశ్వర్యం అండి? ఐశ్వర్యం అంటే కేవలం భాగ్య ఐశ్వర్యం కాదయా, భావ ఐశ్వర్యం కూడా చాలా గొప్పదే అని చెప్తున్నారు. ఇక రాముడి యొక్క చరిత్ర రామస్య అయనం రామాయణం అనేటటువంటి పేరుతో ఆదికావ్యంగా మనకి వాల్మీకి అందించాడు. ఈ చరిత్రను పారాయణ చేయటం వల్ల, వినడం వల్ల కలిగే ఫలితం ఏమిటి అంటే తచ్చరిత్రం చరిత్రాయ. ఈ చరిత్రను మనం వినడం వల్ల చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఉత్తమమైన ఉన్నతమైనటువంటి గుణాలను మనం పొందగలుగుతాం. ఇక దివ్యమైనటువంటి రామనామానికి సమానమైనటువంటి నామం వేరొకటి లేదని అనేక గ్రంథాలు ఘోషిస్తున్నటువంటి విషయం. ఎందుకు అంటే దివ్యమైనటువంటి అష్టాక్షరి మంత్రం, పవిత్రమైన పంచాక్షరి మంత్రం, ఈ రెండిటి సార సంగ్రహమే రామనామం అని చెప్పారు. అందుకే రామ అనేటటువంటి దివ్య నామాన్ని మనం పలికితే చాలు, రామ రామయ్యన్న రారాదు పాపంబు, రామ రామయ్యన్న తొలగు భయము, రామ రామయ్యన్న రారాదు మృత్యువు, రామ రామయ్యన్న రాదు ఏది అని అంటారు. అటువంటి తరింపజేసేటటువంటి నామం కాబట్టి దీన్ని తారక నామం అన్నారు. అందుకే పూర్వీకులు ఏ పని చేయాలన్నా కూడా శ్రీరామ అని రాసే వాళ్ళు ఆ పనిని ప్రారంభించేటటువంటి వాళ్ళు, ఎదురేయాలన్నా ఆ రాత పనిని ప్రారంభించేటటువంటి వాళ్ళు. ఇంతేకాకుండా ఇంకొక గొప్ప మాట కూడా అంటారు, శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష. రాముడు ధర్మస్వరూపం, మూర్తిభవించినటువంటి ధర్మమే రాముడు. కాబట్టి రాముణ్ణి మనం పూజించామంటే ధర్మాన్ని పూజించినట్లు లెక్క, రాముణ్ణి ఆశ్రయించామంటే ధర్మాన్ని అనుసరిస్తున్నట్లు లెక్క. మతిం ధర్మే గతిం శుభాం అని మార్కండేయుడు చెప్పినట్లుగా ఎవరి మనస్సులో ధర్మం ఉంటుందో వారు శుభాలను పొందుతారు. అటువంటి రాముడి యొక్క దివ్యమైన స్తోత్ర పారాయణ ఈనాడు చేసి, రామ పూజ యథాశక్తిగా చేసి, రామ దర్శనం చేసి అందరూ తరించాలని మనసారా ఆశిస్తూ స్వస్తి సర్వేషాం. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రేయస్సు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రేయస్సు కార్యక్రమంలోని గ్రహయోగ వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ పంచమి, వారం లక్ష్మీవారం లేదా గురువారం. నక్షత్రం పునర్వసు ఉదయం 9:44 వరకు, అనంతరం నక్షత్రం పుష్యమి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, శుక్ర సంచారం మిథున క్షేత్రంలో, చంద్ర సంచారం కర్కాటక క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీన క్షేత్రంలో, కుజ సంచారం మేష క్షేత్రంలో, రవి బుధుల సంచారం వృషభ క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. గృహ విషయాల్లో కూడా అనుకూలత తగ్గుతుంది. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో కీచులాట్లు మానసికంగా వేధిస్తాయి. క్రమశిక్షణ తగ్గుతుంది. విధి విధానాల విషయంలో వింతైనటువంటి ధోరణి ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మహిళలు ఆచితూచి వ్యవహరించాలి. ఓర్పు సహనంతో కూడినటువంటి కార్యక్రమాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మేషరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా గ్రహాతి ప్రతికూలతని నియంత్రించేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక విజయాలు సొంతమవుతాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు అన్ని రంగాల వారు చేజిక్కించుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. అధిక రాబడికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు మహిళలు కొనసాగించగలుగుతారు. అధిక ఒత్తిడిలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సవ్యంగా పూర్తి చేసి విజయాలు సాధించేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాల్లో న్యాయవాద వృత్తి వారు విజయవంతమవుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు కొనసాగించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఆందోళన తగ్గుతుంది. అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి విజయాలకై తహతహ పెరుగుతుంది. శుభ వార్తలు క్రమక్రమంగా బలాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో కూడా అనుకూలత ప్రారంభమవుతుంది. శుభ సంఘటనలు మహిళలకు ఆనందానికి దారితీస్తాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ప్రారంభించగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గెలుపు లభిస్తుంది. తద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి నూతన ప్రణాళికలు వ్యాపారపరంగా ఆర్థికంగా కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు కొనసాగించడం ద్వారా శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. తలనొప్పి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రారంభమవుతాయి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆందోళనకర కార్యక్రమాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆకస్మికంగా తారసపడతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని కూడా చవిచూస్తారు. వ్యాపార రంగం వారికి అధిక ఒత్తిళ్లు ప్రారంభమవుతాయి. మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఓర్పు సహనంతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే విజయాల్ని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. తలనొప్పి సంఘటనల్ని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. అయినప్పటికీ ఆందోళన ఉంటుంది. అధిక శ్రమకు గురయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే వృత్తిలో అభివృద్ధి కుంటుపడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆందోళన పెరుగుతుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకున్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆలస్యంగా సత్ఫలితాన్ని కలిగిస్తాయి.
నూతన కార్యక్రమాల్లో శ్రమ అధికమవుతుంది, మిత్రులతోటి సఖ్యత తగ్గుతుంది, బంధువులతోటి విరోధాలు ప్రబలమయ్యేటువంటి సంఘటన లేకపోలేదు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు సింహరాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు కొనసాగించడం ద్వారా మానసిక ఉల్లాసం పెరుగుతుంది, మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా ప్రారంభించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రమాదాలకు గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. కాలయాపన, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నియంత్రించబడుతుంది. వేగవంతమైనటువంటి విజయాలు చేపట్టగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు గృహంలో, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా పెంపొందింపచేసుకోగలుగుతారు. ప్రగతి కొనసాగుతుంది. ఆర్థిక విషయంలో అనిశ్చిత పరిస్థితులు ఆర్థిక విషయాలు తగ్గుతాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. విద్యార్థులకి శుభ పరిణామాలు ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై మహిళలు పట్టు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కన్యారాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు నిర్వహించడం ద్వారా ప్రగతి కొనసాగుతుంది. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. సంతోష వార్తలు వింటారు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ విషయాల్లో ఎదుగుదలకై చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా కలిసి వస్తుంది. మిత్రులతో సఖ్యత పెరుగుతుంది. విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి. పెద్ద పెద్ద కార్యక్రమాలు అవలీలగా చేపట్టేటువంటి సమర్థత కలిగి ఉంటారు. నూతన ఉత్సాహాన్ని పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. అసాధ్య కార్యక్రమాలు సుసాధించగలుగుతారు. అదృష్ట సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. పిల్లల విషయంలో అభివృద్ధి, ఆర్థిక విషయాల్లో అభివృద్ధి ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు తులారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు కొనసాగించగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉంటే ఆకస్మిక ధనప్రాప్తి లేకపోలేదు. అనాలోచితంగా కార్యక్రమాలు చేపట్టి తద్వారా సమస్యల్ని కూడా ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహన లోపిస్తుంది. మంచి నిర్ణయాలు వ్యాపార రంగం వారు తీసుకోలేకపోతారు. విద్యార్థులకి సూక్ష్మత తగ్గుతుంది. మహిళలకు ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు చేజిక్కించుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగవుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా పెక్కు ప్రయోజనాలు పొందగలుగుతారు. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ముందు నుయ్యి వెనుక గొయ్యి పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. ఆలోచన సంపత్తి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విమర్శలు అధికమవుతాయి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా పెంపొందింపచేసుకోలేకపోతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా తగ్గుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కూడా దూరం అవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించలేకపోతారు. ఆర్థిక వ్యవహారాలు వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. పొరపాట్లు దొల్లుతాయి. ఆందోళన పెరుగుతుంది. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. మంచి అవకాశాలు ఉద్యోగస్తులు ప్రయత్నపూర్వకంగా మాత్రమే పొందగలుగుతారు.
ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. సంతోష వార్తలు వింటారు. కుటుంబ వ్యవహారాల్లో యోగ్యతతో కూడినటువంటి నిర్ణయాలు బలాన్ని కలిగిస్తాయి. అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పెంపొందింపు చేసుకోగలుగుతారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందానికి దారితీస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. ఆటంకాలను అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా అనుకూలతను పెంచుతాయి. ధైర్యం కలిగి ఉంటారు. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూలం. ఆశాజనకమైనటువంటి వాతావరణం న్యాయవాద వృత్తి వరకు ఉంటుంది. మంచి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సినీ రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా, రాజకీయంగా కలిసి వస్తుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నీలం, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. స్థిరాస్తి విషయాలు అనుకూలతని పెంపొందింపచేస్తాయి. ఆర్థిక విషయాలు యోగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. గృహ ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో పెంపొందింప చేసుకోవటానికి చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ధైర్యం పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు కూడా ఉపక్రమించగలుగుతారు. దూకుడు స్వభావం, దూకుడు నిర్ణయాల ద్వారా కూడా విజయాలు ప్రాప్తిస్తాయి. వ్యాపార రంగం వారికి అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. సుదీర్ఘమైనటువంటి ప్రణాళికలు అమలు చేసేటువంటి నిర్ణయాలు సత్ఫలితాలని కలిగిస్తాయి. ఆశాజనకంగా మారతాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా శ్రీ సూక్త విధానంతో కూడినటువంటి కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా అభివృద్ధి నిరాటంకంగా కొనసాగుతుంది. ఆర్థిక విషయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా ప్రతికూలతను పెంచుతాయి. రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. తలనొప్పి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతాయి. ఇతరులకి ప్రాధాన్యతనివ్వడం ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. అనుకూల పరిస్థితులు వృత్తిలో కూడా తగ్గుతాయి. గృహ విషయాల్లో ఆందోళనకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపార రంగం వారికి పోటీ పెరుగుతుంది. ప్రాముఖ్యత తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. అనుకూల పరిస్థితులు విద్యార్థులు ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. స్త్రీలు శ్రమకి గురవుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆందోళనకి గురి చేస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీన రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. అనుకూలత సాధించగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు యోగించాలని, అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభించాలని, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పెంపొందింప చేసుకుని తద్వారా విజయాలు సాధించాలని, కుటుంబ వ్యవహారాలు కలిసి రావాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది. ఉదయం 9:45 నుంచి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది. దీన్ని గురు పుష్య యోగం అంటారు. ఈ గురు పుష్య యోగం సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో, అలాగే జ్యేష్ఠమాసంలో జన్మించిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళ జీవితంలో అదృష్టం తొందరగా కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం.
ప్రధానంగా ఈరోజు ఉదయం 9:45 నుంచి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతోంది. గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే దీన్ని గురు పుష్యయోగం అంటారు. గురు పుష్యయోగం ఉన్న రోజు బంగారం కొంటే త్వరలోనే బంగారం రెట్టింపు అవుతుందని, మళ్ళీ బంగారం కొనే యోగం లభిస్తుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి కొద్దిగా అయినా సరే ఈరోజు ఉదయం 9:45 తర్వాత బంగారం కొన్నట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్లు లాంటివి ఏవైనా సరే గురు పుష్యయోగం సందర్భంగా ఈరోజు నిర్వహించుకున్నట్లయితే అన్ని రకాలుగా శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గురు పుష్యయోగం ఉంది కాబట్టి పసుపు రంగు వస్త్రాలు, శనగలు దానం ఇవ్వటం ద్వారా కూడా జాతకపరంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా జ్యోతిష శాస్త్ర గ్రంథాల ప్రకారం జ్యేష్ఠ మాసంలో జన్మించిన స్త్రీ పురుషులు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటారు. జ్యేష్ఠ మాసంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే అద్భుతమైనటువంటి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఏ విషయంలోనైనా సరే సర్వస్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. ఎదుటి వాళ్ళు ఎలాంటి సలహాలు ఇచ్చినా సరే తాము స్వంతంగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకునే లక్షణాన్ని కలిగి ఉంటారు. కుటుంబం అంటే విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల కోసం ఎటువంటి త్యాగాలు చేయటానికైనా సరే సిద్ధంగా ఉంటారు. కుటుంబ సభ్యుల కోసం, మిత్రుల కోసం ఎటువంటి సహాయం చేయటానికైనా ముందుండేటటువంటి ప్రత్యేకమైన లక్షణం జ్యేష్ఠమాసంలో జన్మించిన వాళ్ళకు ఉంటుంది. అలాగే పట్టుదల ఎక్కువ. ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు ఆ పనిలో ఎటువంటి అవాంతరాలు వచ్చినా సరే ఆ పనిలో విజయం సాధించే వరకు నిద్రపోని ప్రత్యేకమైన లక్షణాన్ని కూడా కలిగి ఉంటారు. మేధో సంపత్తి విపరీతంగా ఉంటుంది. అత్యంత మేధావులని చెప్పుకోవాలి. సంక్లిష్టమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా వాటిని పరిష్కరించేటటువంటి లక్షణం ఉంటుంది. అలాంటి తెలివితేటలు ఉంటాయి. అయితే వీళ్ళకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు మాత్రం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడే ప్రత్యేకమైన లక్షణం జ్యేష్ఠ మాసంలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకు ఎక్కువగా ఉంటుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలాగే జ్యేష్ఠ మాసంలో జన్మించిన స్త్రీ పురుషులకి మనోధైర్యం ఎక్కువ, ఆత్మవిశ్వాసం ఎక్కువ. కష్టాలు వచ్చినప్పుడు కూడా నిబ్బరంగా తట్టుకొని నిలబడే లక్షణం ఉంటుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో చాలా అద్భుతమైన స్థాయికి ఎదగలుగుతారు. రాజకీయ రంగంలో, మేనేజ్మెంట్ విద్యల్లో అద్భుతంగా రాణించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ వీళ్ళపై విమర్శలు వస్తే మాత్రం అంత సులభంగా సహించలేరు. విమర్శలను తిప్పికొట్టే ప్రత్యేకమైన లక్షణాన్ని కూడా కలిగి ఉంటారు. జ్యోతిష శాస్త్ర ప్రమాణ గ్రంథాలలో జ్యేష్ఠ మాసంలో జన్మించిన వారి లక్షణాలను గురించి ఒక ప్రామాణిక శ్లోకం చెప్పడం జరిగింది. ఆ ప్రామాణిక శ్లోకాన్ని మనం పరిశీలించినట్లయితే, క్షమాన్వితశ్చంచల చిత్తవృత్తి విదేశవాసాభిరుచిశ్చ తీవ్ర విచిత్రబుద్ధి ఖలు దీర్ఘసూత్రో జ్యేష్ఠోద్భవ శ్రేష్టతరో నరః స్యాత్ అంటూ జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో జ్యేష్ఠ మాసంలో పుట్టిన వాళ్ళ లక్షణాల గురించి ఒక ప్రత్యేకమైన శ్లోకం చెప్పారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని, భావాన్ని పరిశీలిస్తే, క్షమాన్విత చంచల చిత్తవృత్తి. క్షమాన్విత అంటే జ్యేష్ఠ మాసంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా తప్పు చేసినప్పుడు క్షమించే ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉంటారు. చంచల చిత్తవృత్తి, చంచలమైనటువంటి మనస్సును కలిగి ఉంటారు. విదేశ వాసాభిరుచిశ్చ తీవ్ర, విదేశాలలో ఎక్కువగా సంచరించాలి, విదేశాలలో స్థిరత్వం పొందాలనే ఆలోచనను ఎక్కువగా కలిగి ఉంటారు. అందుకే జ్యేష్ఠ మాసంలో పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది విదేశాల్లో ఉండటానికి అవకాశం ఉంటుందని ఈ ప్రమాణ శ్లోకం తెలియజేస్తోంది. విచిత్ర బుద్ధి, చంచలమైనటువంటి బుద్ధి, చంచలమైన మనస్సును కలిగి ఉంటారు. ఖలు దీర్ఘసూత్రోహో అంటే తీవ్రమైన భావోద్వేగాలను కూడా కలిగి ఉంటారు. జ్యేష్ఠోద్భవ శ్రేష్టతరో నరః స్యాత్ అంటే జ్యేష్ఠ మాసంలో పుట్టిన వాళ్ళు శ్రేష్ఠులు, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారని ఈ ప్రమాణ శ్లోకం మనకు తెలియజేస్తుంది. జ్యేష్ఠ మాసంలో పుట్టిన వాళ్ళు శ్రీమన్నారాయణమూర్తిని ఎక్కువగా పూజిస్తే జీవితంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వీలున్నప్పుడల్లా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం ద్వారా, విష్ణు సహస్రనామం వినటం ద్వారా, అష్టాక్షరి మంత్ర పఠనం ద్వారా కూడా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే వాస్తుశాస్త్రం పరంగా కొన్ని ప్రత్యేకమైన దిక్కులకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. వాస్తుశాస్త్రానికి, ఆరోగ్యానికి, విజ్ఞాన శాస్త్రానికి అద్భుతమైన అవినాభావ సంబంధం ఉంది. విజ్ఞాన శాస్త్రానికి, ఆరోగ్యానికి, వాస్తుకి ఉన్నటువంటి సంబంధం ఏంటో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం.
నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.